సృష్టించి వ్యక్తిగా పరీక్ష మహాదేవ మాకు చిత్తాన్ని మనకి అయ్యా నా తల్లి ఉదయ కాలంలో ప్రభా ప్రార్థన అలా ఏకీభవించి ప్రార్థించిన మా అందరికీ ప్రభావ మీకు తోడుగా ఉండి ప్రభావ ఈరోజు ఎంత మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రభావ ఉండడానికి ప్రభావ నడిపించమని ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లించటకు ప్రభా అయ్యా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మా సహాయం చేయించిన ప్రభా అయ్యా నీ బిడ్డలుగా జీవించే భాగ్యం మాది అయ్యా ప్రభా నమ్మకమైన బిడ్డలుగా జీవించడం మాకు సహాయం చేయించింది ప్రభా వేషధారుల వల్లే కాకుండా ప్రభా నీ బిడ్డల వల్లే జీవించడం మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా కృప చూపించమని దయపాలించమని అడుగుతున్నాం ప్రభా మా ప్రార్థనలు మా కర్లన్నీ తీర్చే దేవుడు నా తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నా తండ్రి అయ్యా మాకు స్వాస్థ్యతను ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా ఇంకా కొంచెం నీరసంగా ఉంది ప్రభా మమ్మల్ని ప్రభా ముట్టమని అడుగుతున్నా స్వస్థపరచమని అడుగుతున్నా ప్రభా నీ సేవలో ప్రభా నీ ప్లాట్ఫామ్ లో ప్రభా మేము ప్రార్థించుటకు ప్రభా మేము ఇచ్చి బిడ్డలుగా ఉండేటకు మాకు సహాయం దయచేయమని అవుతున్నాను కృప చూపించమని అవుతుంది దయ పాలించమని అవుతున్నాయి న్యాయపతిన ఈసయానికి వందనాలు చెల్లిస్తున్నాను కృప నీ కృప నాకు చాలా నాకండి ఈశ్వరాజానికి వందనాలు 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 ప్రభా ఈ దేశాన్ని కాపాడండి రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా అయ్యా ప్రభా ప్రభా ప్రతి విషయంలో ప్రభా ఎంతో అన్యాయాలు ఆన్లైన్ అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా డబ్బు విషయాలు మోసాలు డబ్బు సంపాదించాలని అక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రభా సత్యమని అడుగుతున్నాను తప్పు చేసే వారిని ప్రభా నువ్వు ముట్టమని అడుగుతున్నాం ప్రభా ఒక్కసారి జ్ఞాపకం హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభా జబ్బుతో ఉన్న వారిని ప్రభా ఐసీలో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ప్రభా అయ్యే వర్షంతో ప్రభా అయ్యన్న తండ్రి ఆంధ్రాలో ప్రభా ఎంతగానో ప్రభా నష్టాలలో తిండి నీరు లేకుండా ఉన్న వారి బట్టి ప్రభా అయ్యా ఒకసారి చేసుకొని ప్రభా వారికి దయచేయమని అడుగుతున్న ప్రభా ఈ మనుషులందరిలో ప్రభా మానవత్వం లేని మనుషులుగా ఉంటున్నారు కాబట్టి ప్రభా వాళ్ళ మాంసం హృదయాలు దయచేయమని అడుగుతున్న ప్రభా వారికి దేవాన్ని హృదయం దయచేయమని అడుగుతున్న ప్రభా అయ్యా నువ్వు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులుగా ఉండుతాను ప్రభా అయ్యా నువ్వు చేసిన ప్రభా ప్రతి ఆలోచనని ప్రభా నేను దుఃఖ పెడుతున్న మనుషులుగా మేము ఉండకూడదు ప్రభా నీ బిడ్డలుగా మేము ఉండటం మాకు సహాయం చేయించేయండి ప్రభా నీకు వందనాలు వందనాలు ప్రభా ఈ లోకంలో ఉన్న వాడికంటే నాలో ఉన్న వాడు గొప్పవాడని నీకు వందనాలు ప్రభా అయ్యా నీకు వందనాలు వందనాలు సుఖులు యవనస్తులను బట్టి నీకు వందనాలు ప్రభా వాళ్ళని ప్రభా కాపాడండి ప్రభా యవనస్తులు బాగుపడుతుంది ప్రభా దేశం బాగుపడుతుందని ప్రభా అయ్యా నా తండ్రి నీకే ప్రభా నీవు ముట్టమని అడుగుతున్నా వాళ్ళు పడిన గుండెల నుంచి వాకుని పంపించి బాగా చెప్తున్నా ప్రభా అయ్యా నాకు మొరపెట్టుకున్నాను మొరపెట్టుగా ప్రభు మాకు ఉత్తరమిస్తానన్న దేవుడు ప్రభా అయ్యా సహాయం దయచేయమని దేవానికి వందనాలు 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 హల్లెలూయా ప్రభా కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించగా ప్రభా అయ్యా నా తండ్రి దేశ ఆలోచన విధానాన్ని ప్రభా అయ్యానికి వందనాలు ప్రభా ఆయనకి చూస్తున్నా సహాయం చేస్తున్నా ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు దీవించండి ప్రభా సహాయం సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నారు ఒకసారి మమ్మల్ని మా ప్రార్థనలన్నీ మీకు అప్పగిస్తూ ప్రభా ఈ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని విదేశ కుటుంబాన్ని విధానాన్ని బట్టి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. కొరింథీ మొదటి అధ్యాయం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో నున్న దేవుని సంఘమునకును అకయ అందంతటనున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ ముక్తటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందేలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుతున్నాం. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను
ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు ప్రదర్శించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా అందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం మీదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడని గ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియో మీకు వ్రాయటం లేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మిక గల వాడనై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయ సాగనంపబడవలెనని ఉద్దేశించుతున్నాను. కావున నేనేలాగో ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకుంటున్నా అవునని చెప్పుచు కాదన్నట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు. నా ప్రాణము తోడు ఎందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఇలాగూ చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఇహలోక బంధాలు మరచి
నీ ఎదుటే నేను నిలిచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలిసి నీ సింహాసనము నీ చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనము నీ చేరగా ఎవరికి తెలియని ఓ కృత పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని కృత పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అందుడానైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అందుడానైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీ సన్నిధిలో నిలిపి నీ ప్రేమ మధురము ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గం చూపి మన్నించితివి నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముళ్ళును విరిచిన దేవా మరణపు ముళ్ళును విరిచిన దేవా జీవమున సుగుమ నీ ప్రేమ మధురము ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ. చక్కని ప్రియుల హృదయగల ప్రభు జీవం కలిగిన దేవుని ఒక పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం కలిసి ప్రార్థన చేయడం వలన ఎన్నో విషయానికి మన దేవుడు మన జీవితంలో జవాబు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలిన ప్రతి విషయానికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రియులారా మనం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువును ఆరాధన చేసినప్పుడు, ప్రభు వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా జీవం గల దేవుడు ప్రియులారా మనం
అందరి జీవితంలో తప్పకుండా దేవుడు ప్రతి విషయానికి దేవుడు జవాబు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా జీవం గల దేవుడు ప్రియులారా ప్రతి విషయానికి జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుని ప్రియులారా స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అలాగే ప్రియులారా మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క సహారాన్ని బట్టి ప్రత్యేక దేవుని స్తుతిస్తున్నాము. దేవుడు మనల్ని దీవించినాక మీ యొక్క ప్రార్థన మాకు కూడా ఎంతో అవసరం. కాబట్టి ప్రార్థన చేస్తున్న మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మనం ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొంటున్న అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చాలా మంది చూస్తున్నారని నమ్ముతున్నా. కాబట్టి మీరు దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే అది మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేని వ్యక్తులుగా మీరు ఉంటే, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాకు కొత్త ఆత్మీయమైన ఆ వీడియోలు మీకు మీ ఆత్మీయ చూడడానికి చాలా అది మేలుకరంగా జరుగుతుంది. కాబట్టి మీరు అది కూడా షేర్ చేసేవారు కానీ, లైక్ చేసేవారు కానీ, దాన్ని కూడా స్తోత్రం. మీరు ప్రియ ఉన్నప్పుడు దాన్ని కూడా చూసినట్లయితే చాలా మీకు ఆత్మీయంగా మేలు తప్పకుండా పొందుతారు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఉదయకాలం మన వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనక మొదటి యోహాను రాసిన పత్రిక నుండి కొన్ని విషయాలు కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ప్రియులారా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో మనం కొనసాగించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9 ఇలాగ ఒక మాట రాయబడింది. దేవుని యొక్క సహవాసంలోనికి, అంటే యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచిన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు. కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పోసనైన యోహాను స్పష్టంగా చెప్తున్న మాట ఉంది. మాకు సహవాసం తండ్రి దేవునితో, యేసుక్రీస్తుతో. కాబట్టి ఏం కోరుతున్నామంటే 3వ వచనంలో ఆ మాట రాయబడింది, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు. మాతో కూడా మీరు కూడా సహవాసం చేయాలని చెప్తుందన్నమాట. మాతో కూడా మీరు ఎంతమంది చెప్తారు సోదరు? మాతో కూడా సహవాసం చేయడానికి రండి బ్రదర్, రండి సిస్టర్ అని మీలో ఎంతమంది చెప్తారు? మాతో కూడా మీరు కూడా సహవాసం చేయమని. కానీ అలాగే చెప్తున్న మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తుతో ఉండాలి అనమాట. పరిశుద్ధమైన దేవునితో ఉండాలి అనమాట. ఇప్పుడు అది మేలు అనమాట. దేవునికి సోదరు మనం చూసిన చాలా సహవాసాలు ఉంది. కాబట్టి యేసుక్రీస్తుతో ఎవరైతే సహవాసం చేస్తున్నారో వారితో మనం సహవాసం చేయడం వలన మనకు మేలు అనమాట. యేసుక్రీస్తుతో ఎవరైతే సహవాసం చేస్తున్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైక దేవునితో సహవాసం ఎవరైతే చేస్తున్నారో వారితో మనం కూడా సహవాసం చేసుకోవడం మనకు మన ఆత్మీయంగా ఎదుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ గుంపు అనమాట. దేవునికి స్తోత్రం. మనందరూ యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సహవాసం వలన ప్రియులారా మనకు యేసుక్రీస్తుతో సహవాసం వలన, రిలేషన్షిప్ వలన, యేసుక్రీస్తుతో ఫెలోషిప్ వలన ప్రియులారా మనకు చాలా చాలా మేలు ఉంది. కీడు కాదు, చాలా మేలు అనమాట, ఆశీర్వాదాలు అనమాట. దానిలో కొన్ని విషయాలు ప్రియులారా ఈరోజు మనం చూస్తాం. దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినైతే మొదటి అధ్యాయంలోనే మనం మొదటి అధ్యాయం 7-9 వచనం ప్రియులారా మనం చదవనైతే మనకు అర్థమవుతాయి. పాపక్షమానం మనకు దొరుకుతాయి అనమాట. పాపక్షమానం అంటే మన పాపాలు క్షమించబడతాయి అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ ఉంటాయి అనమాట. సిన్ పాపం ప్రియులారా మనం దేవుని ఒక సహవాసం నుండి దూరం చేస్తుంది అనమాట. పాపం అంటే దేవుని యొక్క మాటలు మీరడం, లేదంటే అది చేయకుండా ఉండడం. దేవుడు ఏదైతే చెప్తున్నారో అది చేయలేని పరిస్థితి, అది పాపం అనమాట. కాబట్టి ప్రియులారా మనం పాపం ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం చూసినట్టే ఆలోచన కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ పాపం చేస్తున్న వారు.
కాబట్టి అయినప్పుడు కూడా దానికి ఒక పరిష్కారం ఉంది అనమాట. దాని కొరకు పరిష్కారం దేవుడు చేశామన్నమాట. యేసుక్రీస్తు సిలువలో చేశాం. ఇప్పుడు ఆ సిలువ మరణం మనం నమ్మాలి, ఆ రక్తంలో మనం ఆధారపడాలి. ఏసైనా పాపం క్షమించుము, ఆలోచన మాటలు క్రియల ద్వారా నేను పాపం చేశాం, ప్రభావ క్షమించమంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు, ఫెయిత్ఫుల్ అనమాట. పాపాలు ఒప్పుకొని ఉంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. వాక్యం ఒకసారి చదువుదామా? 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎస్, చూడండి, పాపం తప్పకుండా క్షమిస్తాడు. అంటే దానికి అర్థం మనం పాపం చేయాలని కాదు, పాపం చేయవద్దు అంటే ఒక్కవేళ మన ఆత్మీయులు ఈ సహవాసములు దేవుని పిలుపు సువార్త విని రక్షణ పొందేమంటే దేవుని పిలుపు మనం పొందినట్టే. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులను మనం యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో మనం కొనసాగించాలి. దానికి ప్రాముఖ్యమైన అడ్డు పాపం అన్నమాట. కాబట్టి దాని కొరకు కూడా ప్రియులార పరిష్కారం దేవుడే తీసుకొని వచ్చినట్టు ప్రియులార మనం చూసాం. కాబట్టి మనం యేసు రక్తములో, ఆ పరిశుద్ధ రక్తములో, అమూల్య రక్తములో ప్రియులార మనం ఆధారపడాలి. ఆ రక్తం ద్వారా మనం మనల్ని శుద్ధి చేసుకోవాలి అనమాట, కడుక్కోవాలి. మన మనస్సాక్షి, మన హృదయం, మన తలంపులు. యేసే మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, మా వారందరిని కడుగుము అని ప్రియులార మనం బై ఫెయిత్ ఆ రక్తం అప్లై చేయాలన్నమాట. అది పని చేస్తుంది అనమాట. యేసు రక్తం మనకి పవర్ ఉంది. కాబట్టి పాపక్షమాణం ప్రియులార మనకు మనం పొందవచ్చు. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో యేసుక్రీస్తు ద్వారా ప్రియులార మనకు పాపక్షమానం. కాబట్టి పాపక్షమానం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. కాబట్టి యేసు రక్తం ద్వారా నమ్మదైన యేసుక్రీస్తు ద్వారా ప్రియులార మనకు ఆ సహవాసములో కొనసాగించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఒకవేళ ప్రియులార మన జీవితంలో పాపం ఏదైనా జరిగినా కానీ, ఒకవేళ జరిగినా కానీ 2వ అధ్యాయంలోనే రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనం ప్రియులార 2వ వచనం మనం చూసినట్లయితే గొప్ప ప్రధాన యాజకుడుగా లేదంటే గొప్ప అడ్వకేట్ గా యేసుక్రీస్తు నా పక్షంగా, మన పక్షంగా అనమాట, మన పక్షంగా తండ్రి దగ్గరే ఉన్నామన్నమాట. కాబట్టి ఆ కేసు ఇంగ్లీష్ బైబిల్ ప్రియులార మనం చూసినట్లయితే కేస్ అనే ఒక మాట రాయబడింది. స్తోత్రం. We have an advocate who pleads our case before the Father. ఫాదర్ ముందు మన కేసు, మన యేసుక్రీస్తు మన కొరకు మాట్లాడతారనమాట. అంటే ఆల్రెడీ అవును పాపం చేశాము, కానీ నేను వారి కొరకు సిలువలో దాని కొరకు ప్రాణం పెట్టాము అంటే మన రక్తములో ఆధారపడి ఉండే అంటే యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు తండ్రితో మాట్లాడతారనమాట. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు మాట్లాడడానికి ఉంది కాబట్టి ఆ కేసులో మనం తప్పకుండా జయిస్తామన్నమాట. ఇప్పుడు మనకు కేసు అంటే మనం చూసినట్లయితే వ్యతిరేకమైన వ్యక్తి కూడా ఉంది. అంటే ఆపోజిట్ సైడ్ లో ఉన్న వ్యక్తి సాతాన్ అనమాట. ఇప్పుడు దేవుడేమో మనం యేసుక్రీస్తు మన పక్షంగా మాట్లాడతారు, సాతానేమో మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్ మీ ఆశీర్వాదం పొందడానికి అర్హురాలు కాదు అని సాతాన్ మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు నా పక్షంగా, మన పక్షంగా మాట్లాడతారు అనమాట. వీరు ఆశీర్వాదానికి అర్హుడు, ఎందుకంటే యేసు రక్తం ద్వారా వీరు కడగబడాము, నేను వారు చేసిన పాపానికి శిక్ష నేను పొందాము, కాబట్టి తండ్రి వీరి పాపం క్షమించమని యేసుక్రీస్తు కూడా చెప్తాడనమాట. కాబట్టి తండ్రి తెరుపు మన మీద రాదనమాట, తండ్రి ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తుతో సహవాసం ఉంటే ప్రియులారా మనకు చాలా చాలా మేలు ఉంది అనమాట. యేసుక్రీస్తును కలిగిన వారుగా యేసుక్రీస్తుతో రిలేషన్షిప్ లో మనం ఉంటే ప్రియులారా యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు తప్పకుండా మాట్లాడతారు. దేవుడు నా పక్షంగా, మీ పక్షంగా మాట్లాడతారు. కాబట్టి ఒకవేళ మీ గురించి ఎవరు మాట్లాడడానికి లేదేమో అని మీరు బాధపడే అవసరం లేదు. దేవుడు ప్రియులారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న వారు ఉండే మనం పడిపోకుండా కాపాడబడతాయి అనమాట, పడిపోలేదనమాట. ఈవిల్స్ పెట్టు మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ యేసుక్రీస్తు మనల్ని నిలబెడతాడు అనమాట. అంటే మనం పరిశుద్ధంగా దేవుని ప్రేమలో వాక్యానుసారంగా మనం బ్రతికినట్టు
ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనను బలపరుస్తాడు. ప్రతినంతకాలం దేవుడు మనను బలపరిచినాక ఇప్పుడు మీటింగులో పాల్గొంటున్న మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు. పాపంలో పడకుండా, సాతాను ఒక సందర్భంలో పడకుండా జీవంగా దేవుడు కాపాడతాడు. దేవుడు బలపరుస్తాడనమాట. యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు మనను అనుదినం బలపరుస్తున్నాడు. బలపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం. ఇంకా కూడా బలపరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పడిపోకుండా జీవంగల దేవుడు తప్పకుండా మనను కాపాడుతాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం 2:13 వచనంలో ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తుతో సహవాసములు మనం ఉండే మన జీవితంలో జయం మన అనుభవంగా మార్చబడుతుంది అనమాట. శిలువ మరణంతో యేసుక్రీస్తు జ్ఞాపకంగా మన కొరకు ఆల్రెడీ శిలువ మరణంతో దేవుడు జయం పొందాము. ఆ జయం మన జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది అనమాట. ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, శారీరంగా అన్ని విషయంలో, ఫైనాన్షియల్ అన్ని విధంలో మనం జయం పొందిన వారిగా మన కుటుంబ జీవితంలో కానీ, రిలేషన్షిప్ లో కానీ అన్ని ఏరియాలో ప్రియులారా మనకు జయం అంటే పాపములు పడకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మనకు జయం అనుగ్రహిస్తాడనమాట. కోపం పెట్టిను జయించినట్టు దేవుడు కృప ఇస్తాడు. పగ కానీ, కోపం కానీ, నరహత్య కానీ, ఫియర్ కానీ ఏ స్పిరిట్ అయితే బంధపెడుతున్నారో దాన్ని ఓవర్కమ్ చేసినట్టు ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం జయం అనుభవించుకొని అనుదినం తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. లేదు యేసుక్రీస్తున్న సహవాసములో మనం కొనసాగించబడుతున్న వారుగా మనం ఉండే. అదే మాత్రంగా కాకుండా 1 యోహాను 2:14 రాయబడింది, యేసుక్రీస్తుతో సహవాసములో ఉన్నవారు తప్పకుండా వారు బలపరచబడతాయి అనమాట. వారు బలవంతులుగా మార్చబడతాయి. వారు ఎంత బలహీనంగా ఉన్నా కానీ అందుకొరకు యేసుక్రీస్తు దగ్గరే కొందరు చాలా బలహీనంగా వస్తారు. కొందరు రోగాలతో వస్తారు, కొందరు అప్పుతో వస్తారేమో, కొందరు చాలా నిరాశతో వస్తారు, చాలా గాయాలతో వస్తారు. కాబట్టి ఏ వీక్నెస్, ఏ బలహీనతతో అయినా సరే బలవంతుడైన యేసుక్రీస్తు దగ్గర వచ్చి ఆ ప్రభుత్వ సహవాసం చేసిన కొలది, ఆ క్రీస్తుకు హృదయంలో చోటిచ్చిన కొలది, ఆ క్రీస్తుతో ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యధ్యానంలో యేసు రక్తం, యేసునామములో ఆధారపడి బ్రతున్న కొలది తప్పకుండా ప్రియులారా వారు ఆత్మ దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం కూడా దేవుడు బలపరుస్తాడు. మానసికంగా కూడా దేవుడు బలపరుస్తాడు. ఫిజికల్ కూడా దేవుడు బలపరుస్తాడు అనమాట. ఫైనాన్షియల్ కూడా దేవుడు బలపరుస్తాడు. రిలేషన్షిప్ కూడా దేవుడు బలపరుస్తాడు. క్షమించే విషయంలో కూడా దేవుడు అధికంగా దేవుడు కృపిస్తాడు అనమాట. కాబట్టి అన్ని విషయంలో దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తుతో కలిసి ఉండే ప్రియులారా మనం తప్పకుండా బలవంతులుగా ప్రియులారా మనం మర్చబడితేనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇంకా ప్రియులారా మనం ముందుకు వెళ్ళుండే 2వ అధ్యాయము 25వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సంతోషం, హల్లెలూయా, నిత్య జీవన్ and in this fellowship we enjoy the eternal life he promised us. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో ప్రియులారా మనం ఉండే we enjoy మన జీవితం అంటే యేసుక్రీస్తులో మనం ప్రభువునందు ఆనందించుడు, ప్రభువులో ఆనందించుకొని బ్రతుకుతాయి అనమాట. మన జీవితం ఆనందంగా మార్చబడతాయి, అనేకలకు సంతోషం ఇచ్చే బిడ్డగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో 1 యోహాను 4వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. 4వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. సంతోషం గురించి రాయబడింది. బి ఎంజాయ్ ద ఇటర్నల్ లైఫ్ హీ ప్రామిస్డ్. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం వల్ల ఏమవుతుంది? దుఃఖం, నిరాశ, బాధలు అందరూ ఏమైపోతాయి? మన బ్రతుకు ఆనందంగా మార్చబడుతుంది అనమాట. ఇక్కడ పరిశుద్ధ దేవునితో ఉన్న సహవాసం వలన మన ఆనందం నిగ్రహిస్తా అవుతుంది అనమాట. ఇప్పుడు ఆనందం ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు బి ఎంజాయ్ ద ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ అంటే అది ప్రభువైన యేసుక్రీస్తును మనం అనుభవించుకోవడం అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటలో చెప్పాలంటే అది యేసుక్రీస్తు అనమాట. నిత్య జీవన్, హల్లెలూయా. కాబట్టి అది యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు ఆల్రెడీ మనకు ఇచ్చామన్నమాట. యేసుక్రీస్తును నమ్మిన మనకు నిత్య జీవన్ దేవుడు అనుగ్రహించామన్నమాట. పాపక్షమానం నిత్య జీవన్ దేవుడు అనుగ్రహించాం. ఇప్పుడు నిత్యం మనం యేసుక్రీస్తును అనుభవించుకొని, పరిశుద్ధమైన దేవుని అనుభవించుకొని, ఆ ప్రేమ, కరుణ, దయ, ఆశీర్వాదాలు అనుభవించుకొని యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ఉన్న మన జీవితంలో దేవుడు అలాగే చేస్తాడన్నమాట. ప్రతిరోజు దీవెనలు, సంతోషం, సమాధానం, ధైర్యం, బలం అన్ని ఏరియాలు ప్రత్యేకంగా సాతాను తంత్రాలు అనుదినం జయించుకొని ప్రతినట్టు జయం కూడా మనం సాతాను తంత్రాలు జయించినప్పుడు కూడా మనకు ఆనందమే.
కాబట్టి ప్రియులారా మనకు సంతోషంలో మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తుతో సహవాసం ద్వారా ప్రియులారా మనం సంతోషంలో తప్పకుండా మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తుతో సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న వారుగా మనం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, సకల సత్యములో నడిపిస్తాడు అన్నదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం పొందవచ్చు అనమాట. అది 27వ వచనంలో ఆ మాట రాయబడింది. హోలీ స్పిరిట్ టీచర్స్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు బోధిస్తాడు. ఇప్పుడు అందరి పరిశుద్ధాత్మ బోధ వినడం లేదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తును కలిగి పాపర్షం యేసు రక్తం ద్వారా కడిగబడి జీవంగల దేవునితో సహవాసం చేసిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు అన్నదైనా మాట్లాడతారనమాట. సకల సత్యములో మనను తప్పకుండా నడిపిస్తారు. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసం కలిగిన ప్రియులారా మనను పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో అన్నదైనా నడిపిస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో మనం మంచి ధైర్యంతో నిలబడతాం అనమాట. హల్లెలూయా. మంచి ధైర్యంతో నిలబడతాం. యేసుక్రీస్తు సహవాసంలో కొనసాగించబడుతున్న మనం సిగ్గుపడలేదన్నమాట. యేసుక్రీస్తు రాకడలో మనం సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంతో నిలబడదు. ఎందుకంటే మనం ప్రభుత్వం అంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం కాబట్టి, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి, దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్నాం కాబట్టి మనం కొందరు ఆ రోజు సిగ్గుపడతాయి. కానీ యేసుక్రీస్తుతో సహవాసములు ఉన్న మనం యేసుక్రీస్తు రాకడలో మనం సిగ్గుపడలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్న దేవుని కుమారుడిగా బ్రతకవచ్చనమాట. యేసుక్రీస్తు ఉన్న సహవాసం వలన దేవుని కుమారుడుగా చాలా గొప్పది అనమాట. దేవుని కుమార్తెగా ఉండడం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప స్థాయి అనమాట. చాలా చాలా ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నామన్నమాట. రక్షణ పొందిన మనం చాలా గొప్ప స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే దేవుని కుమార్తెగా ఉండడం చాలా 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 గొప్ప స్థాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని కుమార్తెగా మనం బ్రతకవచ్చు. అది మాత్రం కాకుండా 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో ప్రభువును చూసే అనుభవం చాలా గొప్పది. ప్రభువును చూడడం. అది మాత్రం కాకుండా ప్రభు ఇప్పుడు మహిమా శరీరంలో ఉన్నాము. మనకు కూడా దేవుడు సంపూర్ణ మహిమ దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు సహవాసములో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న వ్యక్తులు ఉండే యేసుక్రీస్తును మనం చూసే గుంపులో మనం కూడా ఉండనట్టు దేవుడు కృప చూపిస్తాడు. యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును చూడాలని మనకు అందరి కోరిక ఉంది. అంటే అది నెరవేర్చబడద్ది. కాబట్టి మనం ఒకరోజు కాదు, నిత్యం ప్రభువును చూస్తున్నట్టు కూడా దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. నిత్యం ప్రభుతో కలిసి పరిశుద్ధులైన ప్రేమ కరుణ కలిగిన గొప్ప దేవుడు శక్తిగల జీవాధిపతి. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మ వలన యేసు రక్తం యేసునామములో ఆధారపడి ప్రభుత్వ సహవాసం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనకు చాలా చాలా మేలు అనమాట. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రభు ఏ ఒక్క స్థాయిలో ఉన్నారో ఆ ఒక్క స్థాయిలో మనం కూడా మార్చబడతాం. ఆ వాక్యం అమ్మ చదువుతారమ్మా. 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన పోలి అంటే ఆయన అలాగే ప్రియులారా మనల్ని కూడా దేవుడు మారుస్తున్నాం అనమాట. ఆల్రెడీ మన ఆత్మలో సేమ్ యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నా కాబట్టి, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనం కొత్తగా జన్మించిన మన ఆత్మ ఒక పిక్చర్ లేదంటే స్కాన్ చేసి దాని ఒక పిక్చర్ ప్రియులారా మనం చూసినట్లయితే సేమ్ క్రీస్తు అనమాట. సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి రక్షణ పొందిన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నారు. కానీ ప్రభు కాబట్టి ఆ యొక్క సారూప్యంలో మనం ఇంగ్రెస్ అవుతాను అనమాట. మన పరిచయం ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం అదనమాట. మన పరిచయం ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది యేసుక్రీస్తు అన్నదైన మనలో ఇంగ్రెస్ అవ్వాలన్నమాట. కాబట్టి మీకు ఎంతమందికి ఇష్టం ఉందేమో యేసుక్రీస్తు నాలో ఎదగాలి, అన్నదైనం ఎదగాలి అని. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రాకడలో మన పూర్తిగా ప్రియుల మహిమా శరీరం, యేసుక్రీస్తు మహిమా శరీరం ఉన్నాం. ఇప్పుడు మహిమా శరీరం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ శరీరం చూడండి ఎంతో కొన్నిసారి నొప్పి కానీ రోగాలు రకరకాల సమస్యలు మనం అనుభవిస్తున్నాం పాపం ద్వారా. కానీ యేసుక్రీస్తు మనకు మహిమా శరీరం ఇస్తాడు. ఇది కూడా సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన వాగ్దానం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో సహవాసంలో మనం కొనసాగించబడుతున్న కొలది దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాలు
జరుగుతాయి. దేవుడు నెరవేరుస్తాడు. జీవకాల దేవుడు మన జీవితంలో ప్రియులారా తప్పకుండా నెరవేరుస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మూడవ దినములో ప్రియులారా మన యేసుక్రీస్తున్న సహవాసములు ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతున్న వారు ఉండే మన పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతుంది అనమాట. మన ఆలోచన గాని మన జీవితం పరిశుద్ధ ప్యూర్. కాబట్టి బైబిల్లో ఇలాగ రాయబడింది, హీఈస్ ప్యూర్ అనమాట. అంటే దేవుడు పరిశుద్ధుడు అనమాట. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధులు అన్నదైనా ఏదైనట్టు దేవుడు ప్రియులారా కృప చూపిస్తాడు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం చాలా గొప్ప ధన్యత అనమాట. కాబట్టి క్రీస్తులో ఉన్న మనకు ప్రియుల దేవుడు కృప ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 6వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి వాక్యం చదువుతారమ్మా. 6వ దినం. ఆయన యందు నిలిచియుండు వాడెవడూను పాపం చేయుడు. ఓకే. కాబట్టి చూడండి, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు. పాపం చేయకుండా అంటే జయ జీవితం అనమాట. పాపాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకడం జయ జీవితం. లేదు, ఆ జయ జీవితం మనకు తప్పకుండా ప్రభుత్వం ఉన్న సహవాసం వలన ప్రియులారా మనం అనుభవిస్తాం. అది మాత్రం కాకుండా 7వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే అంటే మోసపోకుండా కూడా కాపాడబడతాయి. యేసుక్రీస్తున్న సహవాసం వలన సాతాను తంత్రాల వలన గాని ఇద్దరు గాని మనల్ని మోసం చేయకుండా కాపాడబడతాయి అనమాట. అంటే దేవుని స్వరం విని బ్రతున్న కాలం మనం మోసపోలేదు. యేసుక్రీస్తున్న సహవాసం ఏమో దేవుని స్వరం విని బ్రతకొచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం మోసపోలేదు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 8వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే అపవాది క్రియలు లయమైపోతాయి అనమాట. అపవాది క్రియలు మన యేసుక్రీస్తున్న సహవాసం వలన మీ జీవితంలో ఉన్న ఈబిల్స్పెట్టు ప్రభావం, ఒకవేళ చేతపడే క్రియ మీ జీవితంలో ఉండే, ఒకవేళ శాపాలు ఉండే, అదంతా లయమైపోతుంది అనమాట. అపవాది క్రియలు సాతాను సంబంధమైనది అంతా కూడా మీ జీవితంలో ఉన్నది దేవుడు దాని నుండి దేవుడు పూర్తి విడిపిస్తాడు. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో కొనసాగించబడుతున్న కొలది అది ఒకవేళ దుఃఖం కావచ్చు, నిరాశ కావచ్చు, బాధ కావచ్చు, టెన్షన్ కావచ్చు, కోపం కావచ్చు, పగ కావచ్చు, నరగత్తే చేయాలన్న ఆలోచన కావచ్చు, లేదంటే ఫియర్ కావచ్చు, చీకటి కూర్చున్న, లేదంటే మనుషులు కూర్చున్న భయం, నిందలు భయం, ఇన్సల్ట్ భయం, రిజెక్షన్ భయం, రోగ భయం, మరణ భయం, ప్రాణ భయం, ప్రతి విధమైన సాతాను సంబంధమైన అన్నిటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపిస్తాడు. ఇప్పుడు ఈ వాక్యం పెట్టిన మిమ్మల్ని దేవుడు విడిపించినాక తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ప్రభుత్వమైన సహవాసములు మీరు కొనసాగించండి, తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ మీరు టెన్షన్తో ఉండే బాధ నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. యేసుక్రీస్తు తన సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న కొద్ది ప్రతి టెన్షన్ వెళ్ళిపోతాయి అనమాట. బాధతో మనం ఉండలేదన్నమాట. బాధ దేవుడు తీసివేస్తాడు. దేవుడు ఆనందంతో, సమాధానంతో, నిరీక్షణతో దేవుడు నింపుతాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మాత్రం కాకుండా యేసుక్రీస్తు తన సహవాసంలో ప్రియులారా మీరు కొనసాగించబడుతున్న వ్యక్తులుగా ఉండే మిమ్మల్ని కూడా అపవాది క్రియలు అంటే సాతాను రాజ్యాన్ని నాశనం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించి వాక్యంతో నింపి ప్రభువైన యేసుక్రీస్తు ఈ కాలంలో చాలా బలంగా వాడతాయి అనమాట. లేదు కాబట్టి మీలో ఎంతమంది కోరుతుందేమో ప్రభు నన్ను కూడా సాతాన్ని కుదరంగా ప్రభు నన్ను కూడా వాడుకోమని వీళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభుతో కలిసి బ్రతున్నప్పుడు ప్రభు మనను సాతాను సంబంధమైన ప్రతి దాని నుండి విడిపిస్తాడు. అది మాత్రం కాదు, ప్రభు ఇద్దరిని కూడా విడిపించినట్టు నన్ను కూడా అభిషేకించి దేవుడు బలంగా వాడతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారనమాట. దేవుడు తన ఆత్మతో నుండి. హల్లెలూయా. కాబట్టి దానిలో కూడా ప్రియులారా మనం ఉత్సాహంతో ఉండాలి. కాబట్టి ప్రభు కొరకు వాడబడడం చాలా గొప్పది. దేవుడి రాజ్యం కొరకు మనం వాడబడడం చాలా గొప్పది. హల్లెలూయా. కాబట్టి మన ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది సాతాను రాజ్యం సంపూర్ణంగా యేసునామములో లయమైపోయినాక మన కోరిక, దేవుని బిడ్డలుగా మన కోరిక అనేది దేవుడు ప్రతి ఒక్కరిని పరిపాలన చేయాలి. జీవగల దేవుడు ప్రతి ఒక్కరిని, పరిశుద్ధమైన దేవుడు అందరిని పరిపాలన చేయాలి. సమాధానకర్త అయిన దేవుడు అందరిని పరిపాలన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? సమాధానం వస్తుంది అందరికీ. ప్రేమ పూర్ణుడైన దేవుడు ప్రతి ఒక్కరిని పరిపాలన చేయాలి. యేసుక్రీస్తు రాజ్యం అంటే అదనమాట. దేవునికి స్తోత్రం. నీతి, న్యాయం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభు యేసుక్రీస్తు రాజ్యం, జీవగల దేవుని యొక్క రాజ్యం నా ద్వారా మీ ద్వారా అనుదినం యేసునామములో ఇంక్రీస్ అవునాక. కాబట్టి దేవుని రాజ్యం వరకు దేవుడు మనల్ని వాడుతున్నా ఉంటే దేవునికి స్తోత్రం. ఇంకా కూడా దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు సహవాసంలో మనం బ్రతుకున్నప్పుడు నీతిగా న్యాయంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు సహవాసంలో మనం కొనసాగించబడుతున్న వారు ఉండే ప్రేమలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట.
అంటే మనం మీరు దేవుని ప్రేమించే వ్యక్తిగా, మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా, మీరిద్దరిని ప్రేమించే వ్యక్తిగా మార్చబడదు. ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ పూర్ణుడు అనమాట. దేవునికి స్తోత్రం. మనం పాట పాడదాం కదా, ప్రేమ పూర్ణుడు, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు గాడ్ ఈస్ లవ్. ఇప్పుడు దేవుడు ప్రేమ. ఆ ప్రేమ, ఆయన ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం చేస్తున్న కొలది ఇప్పుడు ఆ ప్రేమ పూర్ణమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రేమతో ప్రియులారా మనం నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు మీ కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. భార్య భర్తల మధ్యలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అనమాట. సహోదరుల మధ్యలో ఉన్న సమస్యలు ఈ ప్రేమ వలన ఏమైపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు సమస్యలు లయమైపోతాయి అనమాట. స్వార్థ కూడా లయమైపోతాయి. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి బ్రతకడం అంటే యేసుక్రీస్తుతో సహవాసం వల్ల ఏమవుతుంది? కుటుంబ జీవితాలు కట్టబడుతుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. దానికి విధమైన అపవాదికరులు బ్రేక్ అయిపోతాయి అనమాట. భార్య భర్తలు మధ్యలో ఉన్న అనైక్యత సాతాను గాడు తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అంత లయమైపోతుంది. యేసుక్రీస్తు ఉన్న సహవాసం వలన లయమైపోతుంది. కాబట్టి భర్తగా మీరుంటే, భార్యగా మీరుంటే మీరు ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సహవాసం చేసుకోవాలి. తల్లిదండ్రులు తప్పకుండా ప్రభుత్వ సహవాసం చేయాలి. పిల్లలు ప్రభుత్వ సహవాసం చేసుకుని ఉంటే తల్లిదండ్రులు ప్రేమించే వ్యక్తులుగా మార్చబడదు. పిల్లలు కూడా గౌరవించే వారిగా మార్చబడదు. దానివల్ల బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రులను సన్మానించడం వలన దీర్ఘాయుస్సు వస్తుంది. సన్మానించాలి. మీ యొక్క డాడీని మీరు సన్మానించాలి. మీ నాన్న గాని తల్లి గాని వారిని మీరు సన్మానించాలి, గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు వారి యొక్క మాటలు వినాలి కూడా. క్రీస్తునందు దేవుని చిత్తానుసరమైన మాటలు వినడం కూడా మంచిది. దానివల్ల ఏమవుతుంది? మీకు మేలు వస్తుంది, దీర్ఘాయుస్సు కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన యేసుక్రీస్తుతో సహవాసం వలన మనకు కీడు లేదు, మనకు మేలు అనమాట. మేలు చెప్పలేని మేలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తుతో సహవాసంలో కొనసాగించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనక. ఇంకా 3వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, మీరు అంటే చంపలేదన్నమాట. మీరు ఎవరిని చంపలేదు. అంటే ఆత్మీయంగా కానీ ఒక వ్యక్తి దేవుని నుండి దూరం అయినట్టు మీరు ఉండలేదన్నమాట. ఇంకా ఫిజికల్ కూడా ఎవరిని చంపలేదన్నమాట. మాటల ద్వారా కూడా ఎవరిను అంటే చంపలేదు. అంటే యేసుక్రీస్తుతో సహవాసంతో ఉండే అది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం, జీవం కన్నా దేవునితో సంబంధం లేని వ్యక్తి కయాన్ ప్రియులారా మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తన సొంత తమ్ముని చంపేస్తుండే చూస్తున్నాం. కారణం ఏంటది? జీవం కన్నా దేవునితో సహవాసం లేదు కాబట్టి. ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాము, చాలా మంది జీవం కన్నా దేవునితో సంబంధం లేదు కాబట్టి ఏమవుతుంది? ఎన్నో మర్డర్స్ జరుగుతుంది. కారణం ఏంటది? జీవం కన్నా దేవునితో సంబంధం లేదు, దేవుని యొక్క మాటలకు హృదయంలో చోటు లేదు కాబట్టి. చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం, పరిశుద్ధైన దేవునితో ఉన్న సహవాసం, పరిశుద్ధైన దేవుని మాటలు మన హృదయంలో నింపడం వలన మనం సాతాన్ తంత్రాలు మన జీవితంలో పని చేయలేదు. సాతాన్ మనల్ని వాడలేదన్నమాట. దేవుడు మనల్ని వాడతారు. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం క్రీస్తుతో సహవాసం చేస్తున్న వారు ఎవరిని చంపలేదు. కానీ ప్రభు ఏం చేశారు? ప్రభు మన కొరకు ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో ఉన్న లోతైన సహవాసంలో పరిశుద్ధాత్మలోడు మనల్ని నడిపించినాక అలాగే ముందుకు వెళుతున్నప్పుడు ప్రాణ భయం తొలగిపోతుంది అనమాట. క్రీస్తు కొరకు లేదంటే సహోదరుల కొరకు కూడా వారు ప్రాణం కంటే ప్రేమించే వ్యక్తిగా మీరు మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తుతో సహవాసంలో ఉంటే మీ భర్తను గాని, మీ భార్యను గాని, మీ తల్లిదండ్రులు గాని, మీ పిల్లలు గాని మీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. వారిని మాత్రం కాదు, సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు కూడా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తులుగా ఈ దేవునితో ఉన్న ప్రేమ వలన యేసుక్రీస్తు ఉన్న సహవాసములు మనం కొనసాగించబడుతున్నప్పుడు మనల్ని అలాగే దేవుడు మారుస్తాడు. అందుకొరకే వాక్యములో ఆ మాట రాయబడింది. 3వ అధ్యాయం 16వ వచనములో ఆ మాట రాయబడింది. చదవండి. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఎస్, చూడండి,
ఆ యొక్క స్థాయిలోనికి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుతో సహవాసములు మనం ఉండే ఆ యొక్క స్థాయిలో మనం వెళుతున్నమాట. దేవుడు ప్రేమతో మనం నిండి సేమ్ యేసుక్రీస్తు లాగా బ్రతుకుతుంది అనమాట. సేమ్ యేసుక్రీస్తు లాగా బ్రతుకు ఎంత గొప్ప జీవితం. కాబట్టి ఇప్పుడు ఇలారా దాని వలన ఏంటిది, అనేకులకు నా ద్వారా మీ ద్వారా మేలు వస్తాయి అనమాట. యేసుక్రీస్తుతో ఎవరైతే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తారో వారి ద్వారా అనేకులు దీవించబడతాయి. ఆ వ్యక్తి అనేకులు దీవించినట్టు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా అభిషేకించి వాడుతాడు. దానిలో ఒక వ్యక్తి మీరే అనమాట. మీరు నమ్మండి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసంలో కొనసాగించబడుతున్న మిమ్మల్ని అనేకులను దీవించినట్టు జీవగల దేవుడు ఈ కాలంలో తప్పకుండా వాడతాడు. తప్పకుండా వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో కొనసాగించబడుతున్న కొలది నరహత్య బ్రేక్ అయిపోతుంది అనమాట. సాతాను క్రియలు బ్రేక్ అయిపోతాయి. కానీ అది సాతానుకు ఇష్టం లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకే చాలా మంది ఒప్పుకోలేదు, ప్రత్యేకంగా సాతాను ఒప్పుకోలేదు. యేసుక్రీస్తుతో ప్రార్థన చేయవద్దు, యేసు నామములో ఆరాధన చేయవద్దు, యేసే మాటలు వినకుండా చేస్తారనమాట. లేదు బైబిల్ చదవకుండా చేయడానికి కూడా ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటది, సర్వాధికారులు లేమైపోతాయి అనమాట. పాపంతో లేకపోతుంది. లేదు దుఃఖం, నిరాశలు, బాధలు, టెన్షన్, సాతాను సంబంధమైన అంతా కూడా లేమైపోతాయి. ఇది సాతానుకు ఇష్టం లేదు. కాబట్టి ఈవిల్ స్పిరిట్లు కొందరికి ప్రేరణ ఇస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు అయితే మనకు యేసుక్రీస్తుతో సహవాసం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తం గాని, యేసు నామం గాని, యేసే మాటలు గాని, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఆ ప్రభుత్వం మన సహవాసం చేసినట్టు మనకు చాలా సహాయపడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది, యేసుక్రీస్తుతో ఇలా ఉన్న సహవాసంలో మీరు నేను నమ్మకంగా ఉండే మీరు అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి. సహాయం చేసే వ్యక్తి అంటే మీ యొక్క బ్రదర్ కానీ లేదా మీ యొక్క సిస్టర్ కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది చూసుకొని మీరు ఉండలేదన్నమాట. వెంటనే మీరు ఏం చేస్తారు, వారికి మాటల ద్వారా మాత్రం కాదు, మాటల ద్వారా ఓదార్పు చేస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. అది మాత్రం కాకుండా మీ వంతు క్రియారూపం కూడా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము 17, 18 వదనం మా చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. కాబట్టి if someone has enough money to live well and sees a brother or sister in need but shows no compassion, how can God's love be in that person? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ అనమాట. ఆ యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ద్వారా ఏమవుతుంది, మనం ప్రేమతో నింపబడి ప్రేమ మన నుండి పొంగి పొర్లుతుంది అనమాట. అదే మనం ఇతరులకు సహాయం చేయడం. ప్రేమ మన ఆత్మ నుండి, హృదయం నుండి పొంగి పొర్లుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, తప్పకుండా మనం లేని వారికి సహాయం చేసే వ్యక్తి మార్చబడతాం. లేదు కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం, నిజంగా ఉన్న సహవాసంలో ఉన్న వారు తప్పకుండా వారు పరిచర్య కోరు కూడా అధిక సహాయం చేసే వ్యక్తుల్లో మార్చబడతారు. వారు టైత్ మాత్రం కాకుండా 20%, 30, 40, 50, 90 అలా కూడా ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు అలాంటి ఉన్న భక్తులు ఈ కాలంలో కూడా బ్రతుకుతున్న దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో ఎంత లోతుగా డీప్గా మనం ప్రియుల సహవాసములు ఉంటే ఎక్కువ ఫలిస్తాయి అనమాట. అనేకులకు దేవునిగా మార్చబడింది మన జీవితం. హల్లెలూయా. దేవుడు కూడా అంతగా దీవిస్తాడు. దాన్ని బట్టి మనం ఎక్కువ ఫ్రూట్ వస్తాయి అనమాట. ఇప్పుడు మన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం వలన ప్రియుల మనం ఫలించడం వలన, అనేకులకు మేలు చేయడం వలన ఈ భూమిలో మనం ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతుంది, అనేకులు దీవించబడుతుంది. అది మాత్రం కాకుండా నిత్యత్వములు పరలోకములో కూడా మనం ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరలోకములో కూడా, ఎందుకంటే భూమిలో మనం ఏదైతే దేవుని స్వరమని, దేవుని ప్రేమని బట్టి ఏదైతే భూమిలో చేస్తున్నారో దానికి రివార్డు పరలోకములో ఉంది అనమాట. భూమిలో ఆశీర్వాదం ఉంది, పరలోకములో కూడా దానికి ఆశీర్వాదం ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనకు చాలా స్పష్టంగా మనం నేర్పిస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం సహవాసంలో హోలీ స్పిరిట్ మనల్ని అందరిని కూడా నేనైతే చాలా కోరుతుంది, దేవా మీ సహవాసంలో ఇంకా లోతైన ప్రేమలోనికి నన్ను నడిపించి, దానివల్ల ప్రియులార మనకు మేలే, కీడు లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనేకులకు మనం దీవెనకరంగా ఉండాలని ప్రభు అలాగ అభిషేకించి ప్రేమతుంది మనల్ని అందరిని కూడా యేసులో
వాడినాక దేవుడు తప్పకుండా వాడతారు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నదే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి అన్నమాట. యేసుక్రీస్తు యొక్క సహవాసములో కొనసాగించి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం యేసునామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జవాబు వస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. మన ప్రార్థనలకు జవాబు వస్తాయి అన్నమాట. ప్రార్థనలకు జవాబు వస్తుంది. వాక్యం కూడా చదవండి. 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21. వీళ్ళగా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల 3వ అధ్యాయం 21వ వచనం. మరియు మనం ఆయన నెక్స్ట్ వచనం 21. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, మనం యేసుక్రీస్తుతో సవాల్ చేసుకొని సాతాను సంబంధమైన విషయాలు మనం అడగలేదన్నమాట. కానీ ప్రభుతో మనం సవాల్ చేసినప్పుడు ప్రభు చిత్తం మనకు అర్థమైపోతుంది. ప్రభు చిత్తానుసారంగా మనం అడిగితే తప్పకుండా తండ్రి ఆలగిస్తాడు. ప్రార్థనకు జవాబు వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం దేవుని స్తుతించేవారుగా మరచబడతాయి. మనం దేవుని యొక్క సాక్షులుగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి తప్పకుండా ప్రియులారా మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా స్తోత్రం 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ప్రభు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. జీవంగల దేవుడు మనలో వచ్చి నివాసం చేసుకొని ప్రభుత్వం కలిసి బ్రతున్న మనలో ప్రభు మనలో నివాసం చేసుకొని మనల్ని బలపరిచి జయమిచ్చి సంతోషం నెమ్మది అనుగ్రహించి ప్రియుల జీవంగల దేవుడు మనను నడిపిస్తున్నాం. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూసినది కంటిన్యూ లవ్ అంటే దేవుని ప్రేమలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే దేవుని ప్రేమ మనం ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. పరిశుద్ధమైన దేవుని ప్రేమ మన నుండి ప్రవహిస్తాయి అనమాట. ఇప్పుడు మీ కుటుంబ జీవితాలు తప్పకుండా దీవించబడతాయి. మీ పిల్లలు తప్పకుండా దీవించబడతాయి. మీ ద్వారా అనేకులు, ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి మీ హృదయం నుండి అది ప్రవహిస్తుంది అనమాట. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. కాబట్టి దానివల్ల మీ కుటుంబ జీవితాలు కానీ, మీరున్న సంఘం కానీ, మీ సేవ కానీ, మీ జీవితం మీరు మాత్రం కదా అనేకలు మీ ద్వారా దీవించబడతాయి. అంటే ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి పరిశుద్ధమైన దేవుని ప్రేమ ప్రవహించినప్పుడు అది దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న దేశంలో ఉన్న చాలా ప్రజలను కూడా తాకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. దానివల్ల మనం ఏమవుతుంది? సగల పరిశుద్ధులతో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎంత లోతు, ఎంత ఎత్తు, ఎంత బిడల్పు, ఎంత పొడుగు అని మనం గ్రహించినట్టు కూడా మన దేవుని ప్రేమ, దేవుని యొక్క దేవుళ్ళు మనం అడుగు వాటినట్టుకండను ఊహించి వాటినట్టుకండను ఎక్కువ మనం అనుభవించిన కూడా ఈ ప్రేమ ప్రియులారా ఆక స్థాయిలోనికి మనను నడిపిస్తాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తున్న సహవాసంలో కొనసాగించబడుతున్నప్పుడు ప్రియులారా మనం రిలేషన్షిప్ లో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఒకవేళ యేసుక్రీస్తుతో ప్రియులారా సరిగమైన సహవాసం చేయలేదంటే ఏమవుతుంది? కోపం, పగ, చేదు ద్వారా ఏమవుతుంది? రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. రిలేషన్షిప్ కట్ అయిపోయినప్పుడు దేవుడు చిత్తానుసారంగా ఉన్న అనేక ఆశీర్వాదాలు మనం పొందలేదన్నమాట. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడింది, మీరు ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా మీరు కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత మీరు సమాధానం బంధించేత శ్రద్ధగా కాపాడుకొని సహించుకొని అంటే ఇతరులతో క్షమించుకొని తగ్గింపుతో రిలేషన్షిప్ లో ప్రియులారా మనం కొనసాగించబడాలి అనమాట. బట్ దాని వలన మనకు దీవెన ఇంక్రీస్ అవుతుంది అనమాట. దీవెన ఎక్కువ అవుతుంది. కాబట్టి అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేము, సమరియా, యూదా, బూదిగంధం దాకా అంటే మన రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ వలన ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. అంటే మనం ఇంక్రీస్ అవుతాయి. మన కోరిక ఏంటిది? మన రాష్ట్రంలో లేదంటే మనం ఉన్న చోట్ల మాత్రం ఉండాలని మనం కోరుతున్నాము. కానీ యేసుక్రీస్తుతో ఉన్న ఆ సహవాసం వలన రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతున్న కొలది మనం కూడా
దేవుడు మనను అనేక చోట్ల కూడా దేవుడు వాడతారనమాట. తన రాజ్యం కొరకు అనేక చోట్ల వాడతారు. అంటే పరిశుద్ధ దేవుడు చిత్తానుసారంగా ఉన్న అనేక చోట్ల నిన్ను యేసులో దేవుడు తప్పకుండా వాడతారు. దారిలో ఓపెన్ అవుతాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడి మనం బ్రతున్నప్పుడు దారిలో ఓపెన్ అవుతుంది. కాబట్టి అది యేసుక్రీస్తుతో రిలేషన్షిప్ లేదా యేసుక్రీస్తుతో సహవాసం ద్వారానే జరుగుతుంది అనమాట. కాబట్టి మనం యేసుక్రీస్తుతో సహవాసంలో ప్రియులారా మనం నమ్మకంగా కొనసాగించబడాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. 4:18 ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధాత్మతో అంటే యేసయ్య ప్రేమతో మనం నింపబడి యేసుక్రీస్తుతో సహవాసంలో మనం బ్రతుకున్నప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడి బ్రతుకున్నప్పుడు ప్రతి ఫియర్ దేవుని చిత్తం లేని ఆ ఫియర్స్ అంతా కూడా వెళ్ళిపోతాయి అనమాట. సాతాన్ పెట్టిన ప్రతి ఫియర్ కూడా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీలో పెట్టిన భయమైన సరే ప్రతి ఫియర్ అది బయట వెళ్ళిపోతాయి అనమాట. లోపల ఉండలేదన్నమాట. మీ ప్రాణంలో అది ఉండలేదు. దాని ప్రభావం మీ మైండ్ లో కానీ మీ భావోద్వేగంలో కానీ అది దాని ప్రభావం ఉండలేదు. ఫియర్ అంటే స్పిరిట్ ఆ ప్రభావం వెళ్ళిపోతాయి అనమాట. దేవుడు తన ప్రేమ వలన దాన్ని తీసివేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి విధమైన ఫియర్ నుండి బయటపడతాయి అనమాట. అప్పుడు మీరేమవుతుంది, మీరు క్రీస్తు కొరకు చాలా ధైర్యంతో నిలబడి మాట్లాడతారు. చాలా క్రీస్తు ప్రేమ పాటలు పాడతారు అనమాట. జయగీతాలు పాడతారు. క్రీస్తు ప్రేమ పాటలు అంటే దేవుని పాటలు పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన చేసే వ్యక్తిగా స్తుతించే వ్యక్తిగా సంఘం మధ్యలో నిలబడి దేవుని స్తుతించే వ్యక్తిగా మార్చబడతాయి. అనేకుల ముందు దేవుని ఆరాధన చేసే వ్యక్తిగా, అనేకుల ముందు దేవుని యొక్క ప్రేమ సువార్త చెప్పే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి అదంతా కూడా ప్రియులారా మనం చూస్తుంటే మనం అది ఆమె అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి. ప్రేమ సహాయం అంటే ఈ ప్రేమ యొక్క అవుట్పుట్ అనమాట. ప్రేమతో మనం నింపబడినప్పుడు మేలు చేయాలని మనకు హృదయంలో కోరిక వస్తాయి, తలంపు వస్తాయి అనమాట. మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. ఏదైనా ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే సహాయం చేస్తాయి అనమాట. దేవుని ప్రేమతో మనం నింపబడి ఉన్నప్పుడు మనం సహాయం చేయడం ఆలస్యంగా ఉండలేదన్నమాట. పిసినెత్తనంగా ఉండలేదు, ఆలస్యంగా ఉండలేదు. కరెక్ట్ టైంలో చేస్తామన్నమాట. రైట్ టైంలో చేస్తామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఇలా మనకు నేర్పిస్తారు. రైట్ టైంలో మనం ఇద్దరులకు సహాయం చేసే వారుగా ఉండే రైట్ టైంలో మనకు కొత్త కూడా వస్తాయి, హార్వెస్ట్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఇద్దరులకు సహాయం చేసే విషయంలో మనం లేట్ గా చేస్తున్న కొలది మనం రిజల్ట్ కూడా లేట్ గా వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రేమతో మనం నింపబడుతున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతుకుతాయి. అనేకులకు దేవునిగరంగా బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మాత్రం కాకుండా 5:18 ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో సహవాసములో మనం బ్రతుకుతున్నా కాబట్టి, కొనసాగించబడుతున్నా కాబట్టి దుష్టుడు సాతాను ప్రియులారా మనను ముట్టలేదన్నమాట. సాతాను మనల్ని ముట్టలేదు. మా వాక్యం కూడా చదువుతారా? తెలుగు బైబిల్ 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకున్నాను గనక దుష్టుని వాడిని ముట్టుడు. కాబట్టి బ్రతుకున్నంతకాలం యేసుక్రీస్తుతో సహవాసములు ఉన్నాయి కాబట్టి ప్రియులారా మనల్ని సాతాను ప్రియులారా ముట్టలేదు. కాబట్టి మనం సాతాను గురించి భయపడే అవసరమే లేదనమాట. ఓడడి శ్రీవు మనందరూ సాతాను ప్రభు ఓడించాము. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మను మనలో వచ్చి నివాసిస్తున్నాడు. సాతాను మనల్ని ముట్టలేదు. అప్పుడే దేవుడు నాతో చెప్పిన ఒక మాట ఉంది, నువ్వు ఒక చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదు అని దేవుడు నన్ను పిలిచినప్పుడు ఆ టైంలో దేవుడు నాతో కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడేమన్నమాట. ఇప్పుడు నాకు ఈ వాక్యం తెలియదు కానీ తర్వాత నాకు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలాగా కాబట్టి ఇది నాకు మాత్రం కాదు, యేసుక్రీస్తుని కలిగి నిజంగా యేసుక్రీస్తు నాటబడిన యేసుక్రీస్తు సహవాసములు ఉన్న ఏ వ్యక్తిని కూడా దెయ్యం లేదంటే సాతాను ఈవిల్ స్పిరిట్ దక్కలేదన్నమాట. కానీ మనల్ని చూసి సాతాను భయపడదు. ఎందుకు మనల్ని చూసి దెయ్యాలు భయపడుతుంది అంటే మనలో క్రీస్తు ఉన్నా కాబట్టి. మనం క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాము, మనలో క్రీస్తు ఉన్నాం. అంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట, నిరాయుధులుగా చేస్తామన్నమాట. కాబట్టి ఆ ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి ప్రియులారా ఆ క్రీస్తువులో మనం ఉన్నా కాబట్టి, మనం క్రీస్తు కలిసి బ్రతున్నా కాబట్టి ప్రియులారా మనల్ని ఈవిల్ స్పిరిట్ అంటే సాతాను భయపడుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగేట ప్రియులారా మనం ఎక్కడ వెళ్ళినా సరే నా ద్వారా మీ ద్వారా అభావాధికారులు లయమైపోయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పకుండా వాడతారు.
తప్పకుండా వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అపవాది క్రియలు ప్రభు తప్పకుండా ఈ కాలంలో కూడా లయపరుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు మన యేసు నామములో ప్రార్థన చేసిన కొలది, యేసు రక్తంలో ఆధారపడి యేసు రక్తం మనం వాడుతున్న కొలది, యేసే మాటలు మనం పలుకుతున్న కొలది, యేసు క్రీస్తుకు ప్రియులారా మనం సమర్పించుకొని బ్రతున్న కొలది అపవాది క్రియలు నా ద్వారా మనందరి ద్వారా అపవాది క్రియలు లయమైపోతున్నాయి అనమాట. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనం వాడుతున్నాం అనమాట, హోలీ స్పిరిట్. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఈ కాలంలో అది ఎక్కువ జరుగుతుంది అనమాట. అపవాది క్రియలు లయపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా ఈ కాలంలో పనిచేస్తున్నాడు. ఎందుకంటే అది యేసుక్రీస్తు కోరి అనమాట. మన కోరి కూడా అది అలాగే మనం కూడా కోరుతున్నారేమో, ప్రభువా నన్ను మీ రాజ్యం వరకు చాలా బలంగా వాడుకోమతండి మనం కోరుతున్నాం. అంటే మనకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే మనం చూస్తున్నాము యోహాను సువార్తలో ఆ మాట రాయబడింది. యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేసిన దానికంటే నాలో నమ్మిన వారు చేస్తాడు. అంటే దానికి అర్థం ఈ కాలంలో ప్రభు గొప్ప కార్యం చేస్తాడనమాట, నా ద్వారా మీ ద్వారా అనమాట. ప్రజలు చూసినప్పుడు అబ్రహాముల దేవుడు వాడినట్టు చూస్తారేమో, లేదంటే ప్రజలు చూసినప్పుడు భానుమతి అనే దేవుడు వాడినట్టు చూస్తారేమో, లేదంటే ప్రజలు చూసినప్పుడు సరళమైన చూస్తారేమో, లేదంటే రత్నపురాన్ని చూస్తారేమో, లేదంటే శ్రీలస్సును చూస్తారేమో, లేదంటే దేవస్ను చూస్తారేమో, లేదంటే సుందరమని చూస్తారేమో. కాబట్టి ప్రజలు అదే చూస్తారేమో, కానీ మనం కాదు, మనలో ఉన్న దేవుడు హోలీ స్పిరిట్, మనలో ఉన్న దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు పరిచర్య కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు పరిచర్య ఆగిపోలేదు. యేసుక్రీస్తు సెలవులో ప్రాణం బట్టి సమాధి నుండి తిరిగి లేచి పరిశుద్ధాత్మ వారిని మనలో వచ్చి సేమ్ యేసుక్రీస్తు ఇప్పుడు కూడా నా ద్వారా మీ ద్వారా తన పరిచర్య లేదంటే తన సేవ తన కోరికలు ఫుల్ఫిల్ చేస్తున్నాం అనమాట. తన ప్రేమ ఇద్దరులకు చూపిస్తున్నాం అనమాట. అందుకొరకు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట గలాతీయులకు రాసిన 2:20 నేను కాదు ఇప్పుడు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నాను అనమాట. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న జీవితం దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ జీవితం అనమాట. ఆమేన్. క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతుంది అనమాట. మనం అవకాశం ఇచ్చి ఉండే ప్రభు నన్ను వాడుకోము, నా ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పిస్తున్నామని ప్రియులారా మనం. కాబట్టి దానికి వయసుతో సంబంధం లేదు. కాబట్టి ఎక్కువ వయసు ఉన్న వారిని దేవుడు ఎక్కువ వాడతారు, లేదంటే చిన్న వయసులో ఉన్న వారు మధ్య వయసులో ఉన్న వారు అట్లా ఏం లేదు. ఒకటి మనం సమర్పించుకోవాలి, మనం కోరుకోవాలి. ఇప్పుడు దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరం తన జీవంతో మహిమతో నుండి దేవుడు తన ఛానల్ గా దేవుడు ఈ కాలంలో తప్పకుండా ప్రియులారా దేవుడు వాడతారు. ఇప్పుడు మనం సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా దేవుడు మనం వాడుతున్నప్పుడు అన్నిటి కూడా రివార్డు ఇంక్రీస్ అవుతాయి అనమాట, రివార్డు ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం వల్ల ప్రియులారా మనకు మేలు 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 అనమాట. స్తోత్రం. టోటల్ మేలు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసుక్రీస్తు కొరకు నిలబడి కుదరున్నారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ క్రీస్తు కొరకు నిలబడి హతసాక్షులుగా మార్చబడిన సార్లు ఉన్నా గానీ అది కూడా ప్రియులారా స్తోత్రం. లూకా సువార్త 12:4-5 ప్రియులారా మనం చూసినైతే నష్టం కాదు, ఇది కూడా చాలా గొప్ప మేలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మ దేవుని చేతిలో ఉండడమే గొప్పది. ఒక వ్యక్తి క్రీస్తును నిద్రించినప్పుడు వారి ఆత్మ దేవదూతులు అంటే దేవుని చేతిలో వారు ఆత్మ ఉన్న కాబట్టి అదే చేయమని అర్థం చేసుకోవాలి. అది ఓటం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పారు, మీ తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నాం. కాబట్టి మనం ఈ భూమిలో క్రీస్తు కొరకు నిలబడినప్పుడు దుర్మరణం జరగలేదన్నమాట. ఎందుకంటే దుష్టుడు మనం ముట్టలేదు కాబట్టి దుర్మరణం జరగలేదు. అంటే క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడినప్పుడు, దేవుని పిలుపు కొరకు మనం నిలబడినప్పుడు మనం ఏ ఒక్క రోజుకి భూమిలో బ్రతకాలని దేవుడు నా పట్ల మీ పట్ల అందరి పట్ల దేవుడు ఒక నిశ్చయం ఉంది అనమాట. ఆ టైం దాకా దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతారు. తర్వాత దేవుడు పిలుస్తారు. అది ప్రమోషన్ అని అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టం. ఎందుకంటే మనం నమ్మకంగా భూమిలో బ్రతిన కాబట్టి తర్వాత మనం రెస్ట్ టైం అనమాట. దేవునికి స్తోత్రం. దేవునితో నిత్యం ఉండడం. కాబట్టి ప్రియుల క్రీస్తు కొరకు బ్రతికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతకడం చాలా గొప్ప దీవెన. కాబట్టి క్రీస్తు అందుకొరకు బైబిల్లో రాయబడింది, క్రీస్తులో నిద్రించిన వారు ధన్యులని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది,
ఇప్పుడు యేసుక్రీస్తుతో అనే ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే ఈ ప్రేమ సహవాసం మనను బలవంతులుగా మార్చబడతాయి. భూమిలో మన టోపుగా మనం ఫలించినట్టు మార్చబడతాయి అనమాట. వేరే ఇంకా ఏదే లేదనమాట. ఇంతగా మనం ఫలించ మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబడి జయ జీవితం, పరిశుద్ధమైన జీవితం, దానిలో దీవించుకొని బ్రతకడం. యేసుక్రీస్తు తన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే తొరక కాదు తలగా నిలబడతాయి అనమాట. ఎక్కడ వెళ్ళినా సరే మన దేవుడు పైకి లేపుతాడనమాట. ఇక్కడ యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు అనాయింటెడ్ వన్, అభిషక్తుడు. అభిషేకంతో యేసుక్రీస్తుతో కలిసి బ్రతని వారు అభిషేకంతో నింపబడి బ్రతాయి. అభిషేకంతో నింపబడి బ్రతకడం మాత్రం కాదు, యేసుక్రీస్తుతో ప్రియులారా నమ్మకంగా బ్రతికి ఉండే అనేకులను అభిషేకించే వ్యక్తిగా కూడా దేవుడు వాడతారు. అనేకులను అభిషేకించి అభిషక్తుల గుంపును తయారు చేసే వారిగా కూడా దేవుడు వాడతారనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం కొనసాగిస్తాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం నుండి మనం దూరం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించిన. కాబట్టి మన యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడాలి, హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి, యేసే మాటలో మనం ఆధారపడాలి. అలాగే ప్రియులారా మనం ఉండే తప్పకుండా మనం సాతాను నందరాలు ఓవర్కమ్ చేసుకొని జయ జీవితం దేవుడు మనకు తప్పకుండా ఒక్కరోజు కాదు ప్రతిరోజు జయం అనమాట. పాపం, లోక ఆశలను, ప్రత్యేకంగా నేత్రాశ, శరీరాశ, జీవపుడ్డంబం అన్ని జయించుకొని బ్రత అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు నేత్రాశను జయించామన్నమాట, శరీరాశను జయించామన్నమాట, జీవపుడ్డంబాన్ని జయించామన్నమాట, ఫలించామన్నమాట, తండ్రి కొరకు తండ్రి చిత్తం చేస్తామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసములు మన బ్రతప్పుడు మనం కూడా తండ్రి చిత్తం చేసే వారికి మార్చబడతాయి. యేసుక్రీస్తు సహవాసములు మనకు కొనసాగించబడుతున్నప్పుడు దేవుని స్వరమేనే బ్రతుకుతాయి అనమాట. అలాగే ప్రియులారా మన అధికంగా ఫలిస్తుంది. నా ద్వారా మీ ద్వారా తండ్రికి మహిమ వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవ మమ్మల్ని తండ్రి యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి ఇప్పుడు ఇచ్చిన తండ్రి మీ కొలాది స్తోత్రం వందనాలు తండ్రి. దేవ మేమంతరం ప్రభు మీతో ఉన్న సహవాసంలో నమ్మకంగా ఉండినట్టు దేవ మాకు అందరికీ దేవ కృప అధికంగా దేవ దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం నుండి మమ్మల్ని దూరం చేస్తున్న ఏదైనప్పుడు కూడా తండ్రి దాని నుండి విడిపించమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిను కడుగుతున్నాం, శుద్ధి చేస్తున్నాం తండ్రి. ప్రభావ మీతో ఉన్న సహవాసం లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ ద్వారా మీరే నడిపించమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఉన్న మీ చిత్తం, మీ ఉద్దేశాలు, ప్రణాళికలు 100% వారి జీవితంలో తండ్రి వాగ్దానాలు నెరవేర్చబడినట్టు ప్రభు మీరు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. అనేకులకు దేవుని గనక తండ్రి ప్రతి ఒక్కరిను చిత్తానుసారంగా తండ్రి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా నామములో దీవిస్తున్నాం తండ్రి. మాకు సహవాసం కూడా ప్రత్యేకంగా దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.